వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్ మీ అమూల్యమైన కామెంట్, లైక్ ఇవ్వండి. ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా సపోర్ట్గా ఉండండి. తప్పకుండా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. శతకము అంటే శతకము యొక్క అర్థం వివరణ. శత్ అనగా సంస్కృత ధాతువు నుండి శతకం అన్న పదం జనించింది. శత్ అంటే 100 పద్యాల అని అర్థం. 100 100 అని అర్థం. అనగా 100 పద్యాల రచనకు శతకం అంటారు. కానీ తెలుగు లక్షానికుల ప్రకారం 100 పైచిలుకుల పద్యాల రచనను శతకం అని వాడుక. ఈ శతక పద్యాలు ఎన్నో నీతులను, లోక ధర్మాలను బోధిస్తాయి. మానవ జీవిత మూల్యాలను బోధించడమే కాక మానవుడు ఎలా జీవించాలి, లోకంలో నీతి, న్యాయము, ధర్మము, సత్యము, మంచి, చెడు ఇలాంటి మొదలైన విషయాల గురించి కూడా మనం ఇక్కడ విపులంగా వివరించుకోవడానికి శతకం గురించి నేర్చుకుందాం. శతకము నిర్వచనం. శతకం అంటే 100 అని అర్థమైంది. 100 పద్యాల గ్రంథాన్ని శతకం అంటున్నాం. శతేనా శతకం ప్రోక్తం అన్న సంస్కృతంలో నియమం కలదు. తెలుగులో 100, 108, 116 శ్లోకాలు, పద్యాలతో కూడినవని శతకాలు. శతకము మరియు పరిచయం చూసుకుంటే, శతకం సర్వజన ఆమోదం పొందిన శక్తివంతమైన సాహితీ ప్రక్రియ. ఇది సంస్కృత, ప్రాకృత భాషలలోని కొన్ని విశిష్ట లక్షణాలతో తెలుగులో అవతరించింది. శతక ప్రక్రియ సంస్కృతం నుండి తెలుగులోకి దిగుమతి అయిందని డాక్టర్ కె గోపాలకృష్ణరావు గారు పేర్కొన్నారు. సంస్కృత శతక సాహిత్యంలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన వారు భర్తృహరి. ఇతను క్రీస్తకం 13వ శతాబ్ద కాలం చెందినవారు. అమృతానంద యోగి శతకం ఒక సాహిత్య ప్రక్రియ అని మొదట పేర్కొన్నారు. తెలుగు లక్షానికులలో శతక ప్రక్రియను మొదట పేర్కొన్నవారు ముఖ్యులు. విన్నుకోట పెద్దన కావ్యాలంకార చూడమణిలో, అలాగే అనంతామాత్యుడు భోజరాజ్యంలో. శతకము మరియు లక్షణాలు చూసుకుంటే, సంస్కృత ప్రాకృత శతకములోని లక్షణాలే తెలుగు శతకాలలో కూడా రూపుదిద్దుకున్నావని ప్రముఖ శతక సాహిత్య పరిశోధకుడు డాక్టర్ కె గోపాలకృష్ణరావు అభిప్రాయం. వారు పేర్కొన్న శతక లక్షణాలను మనం కనుక చూసినట్టయితే, శతకాలలో ఖచ్చితంగా ఇవి ఉండాలి: సంఖ్యా నియమం, మకుట నియమం, ఛందో నియమం, రస నియమం, ఆత్మాశ్రయ కవిత ధోరణి, ముక్త లక్షణం, ప్రత్యేక భావాన్ని కలిగి ఈ లక్షణాలతో శతక పద్యాలు అనేవి ఉంటాయి. మరి తెలుగు శతక వాగ్మయం ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, తెలుగు నాట 12వ శతాబ్దంలో ఈ శతక ప్రక్రియ అనేది జన్మించింది. తెలుగు శతక ప్రక్రియ ఆద్యుడు ఎవరంటే మల్లికార్జున పండితుడు. అయితే సమగ్ర శతక వాగ్మయానికి శ్రీకారం చుట్టినవాడు మాత్రం పాల్కూరికి సోమనాథుడు. మల్లికార్జున పండితుడు మొదట 489 కంద పద్యాలతో శివతత్వ సారంను రచించాడు. ఈ శివతత్వ సారం నందు శతక లక్షణాలలో ఒక ఛందో నియమం తప్ప తక్కినవి కానరావు. అందుకే ఎక్కువ మంది పరిశోధకులు పాల్కూరికి సోమనాథుని కలం నుండి జాలువారిన వృషదీప శతకానికి తొలి తెలుగు శతకముగా పట్టం కట్టారు. తెలుగులో సంఖ్యా నియమం, మకుట నియమాలతో వెలిసిన మొట్టమొదటి శతకంగా వృషదీప శతకం ప్రసిద్ధికెక్కింది. తెలుగులో వెలిసిన నీతి శతకాలలో అగ్రగణ్యమైనది సుమతి శతకం. నీతి శతకాలలో సుమతి శతకం. తెలుగులో దృష్టాంతలంకారములతో మిక్కిలి ప్రసిద్ధిగాంచిన శతకము భాస్కర శతకం. అధిక్షేపాత్మక శతకాలలో మిక్కిలి ప్రసిద్ధికెక్కినవి ఆంధ్రనాయక శతకం, కాసుల పురుషోత్తమ కవి రాసినటువంటిది. సింహాద్రి నరసింహ శతకం గోగులపాటి కూర్మనాథ కవి రాసినటువంటిది. ఇంకా ఆంధ్రనాయక శతకము వ్యాజస్తుతి అలంకార రూపంలో వెలిసిన గొప్ప శతకం ఇది ఒకటి. ఇంకా ఇదే తొలి తెలుగు ద్విపద మకుట శతకంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఆట వెలుదను ఈటలుగా మలిచి చక్కని శతక రచన చేసిన కవి వేమన. క్రీస్తకం 7వ శతాబ్ద కాలానికి చెందిన భర్తృహరి సుభాషితులను తెలుగులోకి అనువదించిన వారు ముగ్గురు. వారు ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి, ఎలకుచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన. వీరిలో ఏనుగు లక్ష్మణ కవి అనువాదమైన సుభాషిత రత్నావళి తెలుగునాట మిక్కిలి ప్రాచుర్యం పొందినది. శతక వాగ్మయంపై పరిశోధనలు చేసినటువంటి వారు ఎవరంటే, తెలుగులో శతక వాగ్మయంపై పరిశోధనలు చేసిన తొలి పరిశోధకుడు వంగూరి సుబ్బారావు గారు. ఈ వంగూరి సుబ్బారావు శతక రచనలపై చేసిన పరిశోధనను శతక కవుల చరిత్ర అని 1923లో పరిశోధనలు చేసినట్టు ఆధారాలు. తెలుగులో శతక వాగ్మయంపై పరిశోధన చేసిన మరో పండితులు వేదం వెంకట కృష్ణ శర్మ. ఈ వేదం వెంకట కృష్ణ శర్మ గారి రచన శతక వాగ్మయ చరిత్ర. ఆంధ్ర శతక సాహిత్య వికాసం అన్న పరిశోధన గ్రంథకర్త డాక్టర్ కె గోపాలకృష్ణరావు గారు. విమర్శకులు ఊహించినట్లు శతకము దేశీ కవిత శాఖను పూచిన పువ్వు కాదు అన్న పరిశోధకుడు డాక్టర్ కె గోపాలకృష్ణరావు గారు. మరి
ఈ శతక వాగ్మయంలో శతకాలు వర్గీకరించినట్టయితే తెలుగులో వెలిసిన శతకాలను కాలక్రమాన్ని అనుసరించి కాక వస్తువును అనుసరించి సాహిత్య పరిశోధకులు ఈ విధంగా ఈ శతకాలను వర్గీకరించారు. అంటే ఏ విధమైన శతకాలు మనకు ఉన్నాయని చూస్తే భక్తి శతకాలు, వ్యాజ్యస్తుతి శతకాలు, వేదాంత శతకాలు, నీతి శతకాలు, అలాగే అధిక్షేప శతకాలు, శృంగార శతకాలు, హాస్య శతకాలు, ప్రకీర్ణ శతకాలు, కథాత్మక శతకాలు. ఇవి మనకున్నటువంటి శతకాలు, వాటి యొక్క వర్గీకరణ. భక్తి శతకాలు తెలుగులో శతక సాహిత్యంలో భక్తి శతకాలతోనే ప్రారంభమైంది. భక్తిని బోధించే విధంగా రాసిన శతకాలను భక్తి శతకం అంటాం. లోకంలో మోక్షం పొందడానికి ప్రతి మనిషికి సులభతరమైన మార్గం భక్తి మార్గం. తెలుగు భక్తి శతకాలలో శైవ, వైష్ణవ, దేవి, భక్తి, వెంకటేశ్వర, సాయి, క్రీస్తు, రఘురామ మొదలైన భక్తి శతకాలు ఎక్కువగా కానవస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి వీరశైవ, శైవ భక్తి శతకాలు. శివతత్వ సారమము మల్లికార్జున పండితుడు రచించినటువంటిది. వృషదీప శతకము బాల్కూరికి సోమనాథుడు. సర్వేశ్వర శతకము యాదవాక్కుల అన్నమయ్య. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. విశ్వనాథ శతకము అమలాపురపు సన్యాస కవి. రాజశేఖర శతకము సత్యవోలు సోమసుందర కవి. భక్తి చింతామణి శతకము కూచిమంచి సోమసుందర కవి. శుభోదయంబోనిధి శతకము పొన్నొజ్జు రామకవి. వీరభద్ర శతకము వల్లూరి చిన్న వీరన్న. వీరభద్ర శతకము వల్లూరి చిన్న వీరన్న. మృత్యుంజయ శతకము తిన్నీటి నారాయణ శర్మ. భీమేశ్వర శతకము సుబ్రహ్మణ్య శర్మ. ఉమా చిన్నమల్లేశ్వర శతకము నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి. కూకుటేశ్వర శతకము కుంచుమంచి తిమ్మకవి. ఇది వీరశైవ శతకాలు. ఇంకా వైష్ణవ భక్తి శతకములు చూస్తే నారాయణ శతకం పోతన. వీరనారాయణ శతకం రావూరి సంజీవిని కవి. మానసబోధ శతకము తాడేపల్లి పణకాల రాయకవి. వేదనా శతకము విభూతి శతకము పుట్టపర్తి నారాయణచేరులు. జగన్మోహ శతకము వెన్నుకోట వెంకటరత్నం శర్మ. అలాగే రమాపతి శతకము చింతలపాటి నరసింహ దీక్షితులు. హరిముకుంద శతకము వీర రాఘవ కవి. శ్రీధర శతకము వెంకట వరదాచార్యులు. తాబేలు మేటి శతకము ఫణతుల లక్ష్మీ నరసింహుడు. వరహ నరసింహ శతకము మండపాక పర్వతీశ్వర శాస్త్రి 1874లో. రుకేశ్వర శతకము నరసింహ శతకము ధర్మపురి శేషప్ప కవి 1800. ఒట్టిమిట్టి రఘువీర శతకము అయ్యలరాజు తిప్పయ్య. రామచంద్ర శతకము నరసింహ కవి 18. రఘు తిలక శతకము దిట్ట కవి రామచంద్ర కవి. రఘునాథ శతకము సాధుమేధాతి శతకము పుష్పగిరి తిమ్మకవి. రామప్రభు శతకము కామేశ్వర కవి. సీతాపతి శతకము రాజరామన్న. దేవకీనందన శతకము వెన్నెలకంటి జన్నమంత్రి. రఘురామ శతకం మాధవ శతకం అల్లం రాజు రంగసాయి కవి. పార్థసార శతకం తాడేపల్లి పణకాల రాయకవి. ముకుంద శతకము దూపాటి తిరుమలాచార్యుల చేత రచించబడినవి. మరి మూడవది దేవి భక్తి శతకాలు. జగన్మోహిని శతకం పెద్దాడ రామలింగయ్య కవి. సరస్వతి శతకము వెండిగంటము గురునాథ కవి. శ్రీవాణి శతకము లక్ష్మీపతి. శారద శతకము భవమిడిపాటి రామామూర్తి. శారద శతకము వకలంక శ్రీనివాసరావు. ఇందిర శతకము గోవర్ధనం శ్రీరంగాచార్య కవి. శ్రీ వరలక్ష్మి శతకము వెంకట రమణమ్మ. మహిషాసురవర్ధని శతకము దిట్టకవి రామచంద్ర కవి. జ్ఞాన ప్రసూనాంబ శతకము శిష్ట సర్వశాస్త్రి. రాజరాజేశ్వర శతకము గుండ ముక్తిలింగ కవి. కామేశ్వర శతకము భరతుల వీర రాఘవ శాస్త్రి. చౌడేశ్వర శతకము కట్ట అచ్చయ్య. లలితాంబ శతకము రామకృష్ణ కవి. నెక్స్ట్ రెండవది వ్యాజ్యస్తుతి శతకం. పైకి నింద లోపల స్థుతి కలిగి ఉండడాన్ని నిందాస్తుతి అంటారు. ఈ విధంగా నిందాస్తుతితో చెప్పడాన్ని వ్యాజ్యస్తుతి అలంకారం అంటారు. తెలుగులో శతక ప్రక్రియలలో వ్యాజ్యస్తుతి కవుల అగ్రస్థాన్యం కాసుల పురుషోత్తమ కవిది దక్కుతుంది. ఈ వ్యాజ్యస్తుతి శతకకర్తలో మరో శతకకర్త గోగులపాటి కుర్మనాథ కవి. ఈయన రాసినటువంటివి మిగతా కవులు సింహాద్రి నరసింహ కవి, గోగులపాటి కుర్మనాథుడు. ఇతను 1750లో క్రీశకం. ఆంధ్రన్యాయ శతకం కాసుల పురుషోత్తమ క్రీశకం 1791. భద్రగిరి శతకము బల్ల పేరయ్య 18వ క్రీస్తు శకం 18వ పూర్వార్ధం. రామలింగేశ్వర శతకము అడిదం సూరకవి. సుబ్రహ్మణ్యం శతకము మట్టుపల్లి. ఇవి వ్యాజ్యస్తుతి శతకాలు. ఇంకా మూడవది చూస్తే వేదాంత శతకాలు. వీటికే తాత్విక శతకాలని కూడా పేరు. తెలుగులో భక్తి శతకాల తర్వాత ప్రసిద్ధిగాంచిన వేదాంత శతకాలు. వీటిని ప్రధానమైనవి శివముకుంద శతకం, అలాగే సంపంగిమన్న శతకం, దత్రేయ శతకం, పరమానందయతి అనే కవి రాయడం జరిగింది. రామరామ శతకం తోట నరసింహ కవి. ఆత్మరామ గోవింద శతకం
పరశురామ పంతులు లింగమూర్తి కవి. భద్రాద్రి రామశతకం పరశురామ నృసింహదాస కవి. మానసబోధ శతకం తాడేపల్లి పనకాల రాయకవి. చిత్తబోధ శతకము తాడేపల్లి పనకాల రాయకవి. వేమన శతకం ప్రజాకవి వేమన. హంస శతకం మీసాల వెంకన్న. పేంట శతకం బెండ పెంటయ్య. మట్టిమాయ శతకం గంగుల నారాయణ రెడ్డి. మరి 4వది నీతి శతకాలు. నీతి భావనలు వివరిస్తూ నీతి బోధ చేసేవారిని నీతి శతకాలు అంటాం. నీతి శతకాలలో రాజనీతి, గృహనీతి, లోకనీతి, ప్రవృత్తి, నీతి అనేవి ముఖ్యమైనవి. తెలుగులో వచ్చిన నీతి శతకాలలో అగ్రగణ్యమైనది సుమతి శతకం మొదటిది. ఇందులో సుమతి శతకాన్ని మొదట కవి మనకు బద్దెన కవి. శరభాంకలింగ శతకము శరభంకుడు. వెంకటేశ్వర శతకము తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. భాస్కర శతకం మారద వెంకయ్య. నీలకంఠ శతకము అమలాపురం సన్యాస కవి. కుమారి శతకము పక్కి అప్పల వెంకట నరసింహ కవి. కుమార శతకము వెంకట నరసింహ కవి. మిత్రార్థ శతకము దువ్వూరి రామిరెడ్డి. కుమారి శతకము సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. కుమ్మతి శతకం కె నారాయణరావు. శ్రీనివాస శతకం కొంబపాటి రామ గోపాలకృష్ణమూర్తి. కుప్పుస్వామి శతకము త్రిపురనేని రామస్వామి చౌదరి. సుమతి శతకం చదలవాడ నిర్మల, చదలవాడ నాగరత్నం గారు. ఇది జంట కవయిత్రులు వీరు. ఇంకా అధిక్షేప శతకాలు. అధిక్షేప శతకాల్లో ప్రధానంగా హాస్య ధోరణి కనిపిస్తుంది. అధిక్షేప శతకాల్లో విమర్శన, మందలింపు ధోరణి ఉంటుంది. ఒక వ్యక్తిని లేదా సంఘాన్ని సంస్కరించడానికి ఈ అధిక్షేప శతకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అధిక్షేప శతకాల్లో వక్రోక్తికి, వ్యాజ్యోక్తికి ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు అధిక్షేప శతకాల్లో అగ్రగణ్యుడు కవి చౌడప్ప. ఇతను క్రీస్తకం 17వ శతాబ్ద కాలంలో తొలి తెలుగు అధిక్షేప శతకాన్ని కవి చౌడప్ప శతకం ద్వారా నీతులు, భూతులు, లోక్యాతులారా అని లోకానికి చాటాడు కవి చౌడప్ప. వీటిలో ముఖ్యమైనవి కవి చౌడప్ప శతకము, కవి చౌడప్ప, గువ్వల చిన్న శతకము, గువ్వల చిన్నుడు, భార్గ శతకము, కూచిమంచి తిమ్మకవి, కుక్కుటేశ్వర శతకము, కూచిమంచి తిమ్మకవి, భక్తమందార శతకము, కూచిమంచి జగ్గ కవి, ఉయ్యలవాడ కోదండరామ శతకము, పాణ్యం లక్ష్మీ నరసింహ కవి, జ్ఞానాంజలి శతకము, పెన్నుమత్స సత్యనారాయణ రాజు, సిరిసిరి మూవల శతకం శ్రీరంగం శ్రీనివాసరావు, శంభో శతకం మల్లాది శివరాం కవి, చక్కట్ల దండకం శతకం దాసు శ్రీరామ కవి, గంగన్న శతకము త్రిపురనేని బాలగంగాధరరావు, నార్లపాటి మాట శతకం నార్ల వెంకటేశ్వరరావు, సుందరయ్య సూక్తులు సోమారెడ్డి సుందరరామిరెడ్డి, దాశరథి శతకము దాశరథి కృష్ణమాచార్యులు, ఉన్న మాటలు జోష్యము జనార్దన శాస్త్రి, పిల్లి శతకము బోయి భీమన్న, సమదర్శనము సి నారాయణ రెడ్డి, సర్వశూన్య శతకము ఆదిపుడు సోమనాథరాయ కవి, రామలింగేశ శతకము ఆడిదాము సూరకవి, చౌకారి శతకం తిరుపతి వెంకట కవులు, రామచంద్ర శతకము ఏటూరు సీతారామయ్య, అంకుల్రావు శతకము మురళీధర కవి. ఇవి మనకు ఉన్నటువంటి శతకాలు. ఇవన్నీ కూడా మనము వాళ్ళ పేర్ల మీద సగము మనకు ఇవి శతకాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ 6వది శృంగార శతకాలు. తెలుగు శతక సాహిత్యాలలో శృంగార శతకాలు మొదట మధుర భక్తి పరంగా వెలువడ్డాయి. మధుర భక్తికి చక్కని ఉదాహరణ తాళ్ళపాక అన్నమాచార్యుని శ్రీ వెంకటేశ్వర శతకము. తెలుగులో శృంగార శతకాలు తక్కువే అని చెప్పవచ్చు. వీటి ప్రధానమైనది శ్రీ వెంకటేశ్వర శతకము తాళ్ళపాక అన్నమయ్య, శృంగార వృత్తాల పద్య శతకము తాళ్ళపాక పేద తిరుమలయ్య, ఇందు శతకము పుసులూరి సోమరాజ కవి, సుందరీమణి శతకము గోగులపాటి కుర్మనాథ కవి, హేలపూరి శతకం బొడ్డు లక్ష్మీనారాయణ కవి, బ్రహ్మానంద శతకం గోపినాథుల వెంకట కవి, కీరవాణి శతకము గంగాధర కవి, శ్రీరంగేశ శతకము ముడుంభై నరసింహాచార్యులు, మోహిని శతకము పరణిపుత్తూరు వాసుదేవ మొదలి, శ్రీకృష్ణ శతకం శెట్టి లక్ష్మీ నరసింహ కవి, శృంగార శతకం శివరాం, రాజలింగ శతకం సన్నిధి రాజు జగ్గరాజు. ఇవి మనకు శృంగార శతకాలు. ఆశ శతకాలు చూసినట్టయితే పొగచొట్టు శతకం అజ్ఞాత కవి, పకోడి శతకం అజ్ఞాత కవి, చీపురుపుల శతకం సామినేని వెంకటాద్రి కవి, వ్యసనకర్ర శతకం హరిబ్రహ్మేశ్వర కవులు. ఇవి ఆశ శతకాలు. ఇంకా ప్రకీర్ణ శతకాలు వస్తు నియతిని ఒక క్రమంగా పాటించక విభిన్న అంశముల కలయికలతో రచింపబడినటువంటి శతకాలను ప్రకీర్ణ శతకాలు అంటారు. తమకు తోచిన అంశమును వస్తువుగా గ్రహించి శతకములను చెప్పిన వారిలో మొట్టమొదటి వాడు ప్రజాకవి వేమన. వేమన పద్యాలలో వస్తు విస్తృతం అనగా విభిన్న అంశాల సమూహారం వీటిలో ప్రధానంగా ఉంటుంది. ఆ ప్రకీర్ణ శతకాలు చూసుకుంటే వేమన శతకం ప్రజాకవి వేమన,
అనుభవ రసిక జత శతకం నరసింహ రాజమణి శెట్టి, శరభక లింగ శతకం శరభంకుడు, శాంతానందయోగి రామశతకం శాంతానందయోగి, అహంకార శతకం తోట వెంకట నరసయ్య, అమరనారాయణ శతకం అజ్ఞాత కవి, శ్యామలంబ శతకము మల్లికార్జున పండితారిద్రుడు, సర్వమంగళ శతకం సత్యవోలు సోమసుందర కవి, సర్వమంగళ శతకం సత్యవోలు సోమసుందర కవి, చంద్రగిరి చెన్నకేశవ శతకము పెండ్యాల బుచ్చి కృష్ణదాసు, అలాగే మందేశ్వర శతకము దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి, సర్వలోకేశ్వర శతకము శేషాద్రి రమణ కవులు, పండుగ కట్నము బుచ్చి వెంకట సాంబశివరావు. కథాత్మక శతకాలు శతకాలలో చివరిది. కథను ప్రధానంగా చేసుకుని రచింపబడే శతకాలను కథాత్మక శతకాలు అంటాం. కథాత్మక శతకాలు 3 విధాలుగా ఉంటాయి. అవి పురాణ ఇతిహాస కథాత్మక శతకాలు, జీవిత కథాత్మక శతకాలు, వివిధ కథాత్మక శతకాలు. కథాత్మక శతకాలలో ముఖ్యమైనవి చూసుకుంటే ముకుంద రాఘవ శతకము జూలిరి లక్ష్మణ కవి, ప్రసన్న రాఘవ శతకం వంగూరి ముద్దు నరస కవి, ప్రసన్న భారత కృష్ణ శతకం భువనగిరి లక్ష్మీకాంతమ్మ, రామాయణ సంగ్రహణకం ముగ్గపూడి వీరయ్య విద్సిద్ధాంతి, హరిహరేశ్వర శతకం మండపాక పార్వతీశ్వర శాస్త్రి, అలాగే భిళేశ్వర శతకము కొక్కండం వెంకటరత్నం పంతులు, బాలకోటీశ్వర శతకము తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, టెంకాయ చిన్న చిప్ప శతకం వావికోలను సుబ్బారావు, ఆరోగ్య కామేశ్వర శతకము చెల్లపిల్లి వెంకట శాస్త్రి, ఆరోగ్య వెంకటేశ్వర శతకము సుబ్బరాయుడు, భార్గవి శతకము ఏలే ఎల్లయ్య, ఆరోగ్య భాస్కర శతస్తావం చెల్లపిల్లి వెంకటశాస్త్రి, మృత్యుంజయ శతకం చెల్లపిల్లి వెంకటశాస్త్రి, ధరణ శతకం చిదంబర శాస్త్రి. ఇతర శతక రచనలు మరియు కర్తలు భర్తృహరి 7వ శతాబ్ద కాలంలో సుభాషిత త్రిశతి అనే రచన చేయడం జరిగింది. మల్లికార్జున పండితుడు 12వ శతాబ్దంలో శివతత్వసారం శ్రీగిరి మల్లికార్జున శతకం, పాల్కూర్కి సోమనాథుడు 12వ శతాబ్దం వృషధీప శతకము, బసవలింగ శతకము, చతుర్వేద సారం ఇతను 12వ శతాబ్దంలో రాసినటువంటి రచన. అలాగే యాదవాక్కుల అన్నయ్య 12వ శతాబ్దంలో సర్వేశ్వర శతకం, తిక్కన 13వ శతాబ్దంలో కృష్ణ శతకం, ఎర్రన 14వ శతాబ్దంలో నరసింహ శతకం, నీలకంఠేశ్వర శతకం, పోతన 15వ శతాబ్దంలో నారాయణ శతకం, దూర్జటి మోకరి శ్రీకాళహస్తీశ్వర శతకం, వీరబ్రహ్మ 1608 నుంచి 1690 మధ్యకాలంలో కాళికంబ సప్తసతి, కాళికంబ సప్తసతి. అట్లా కంచర్ల గోపన్న 17వ శతకంలో దాశరథి శతకం, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతకంలో కాలంలో సుభాషిత రత్నావళి, కాసుల పురుషోత్తమ కవి 1791 ప్రాంతంలో ఆంధ్రనాయక శతకము, అంశలదేవి వేణుగోపాల శతకము, మానసబోధ శతకము, భక్త కల్పద్రోమ శతకము, గోపాల శతకం, అలాగే కందుకూరి వీరేశలింగం గోపాల శతకం, మార్కండేయ శతకం, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు కృపాంభోనిధి శతకము, విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ మాధ్యకరలు వరలక్ష్మి త్రిశతి, వడ్డాది సుబ్బరాయ కవి భక్తి చింతామణి శతకం, ఆదిభట్ల నారాయణదాసు సూర్యనారాయణ శతకం, తిరువెంగళాచార్యులు లోకబాంధవ శతకం, భీమరాయ కవి పితృభక్తి శతకం, దువ్వూరి రామరెడ్డి మాతృ శతకం, దేశభక్తి శతకం, దోమ వెంకటస్వామి గుప్త లోకమాన్య తిలక్ శతకం, మహాత్మాగాంధీ శతకం, చెర్ల లక్ష్మీనారాయణ. మరి ఇవి మనకు ఇతర శతక రచనలు మరియు వివిధ రకాల శతకాలు వర్గీకరణ చేసినాం. మరి ఈ శతక సాహిత్యంపై వచ్చిన పరిశోధనలు శతక వాగ్మయ సర్వస్వం వేదం వెంకట కృష్ణ శర్మ గారు, శతక కవుల చరిత్ర వంగూరి సుబ్బారావు గారు, ఆంధ్ర శతక సాహిత్య వికాసం కె గోపాల కృష్ణారావు గారు, వీరు పరిశోధనలు చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. సాహితీ ప్రక్రియలు ప్రధానమైనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.